ఇప్పుడు నేను చెప్పబోయే 2 చాప్టర్స్‌లో మీకు ఆల్‌మోస్ట్ బోర్ తెప్పిచ్చే కాన్వర్జేషన్స్ మాత్రమే ఉంటాయి. మీ ఓపికని టెస్ట్ చేస్తున్నట్టే ఉంటుంది ఈ వీడియో. కాబట్టి ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ 1 మినిట్ అయినా. ఇంక వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇక చాప్టర్ 78 స్టార్టింగ్‌లో మన జీనా అయితే తెలుస్తుందిలా. జిన్‌వూ టీవీలో కనపడుతున్నాడు అని చెప్పి. తన ఫ్రెండ్ అయితే చూపిస్తుంది. తనేమో షాక్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత 10 నిమిషాలకి ముందు ఏం జరిగిందో మనకైతే చూపిస్తారు. ఇప్పుడు గనుక నా ఎవాల్యుయేషన్ ఆగిపోతే నేను లో ర్యాంక్‌గా మిగిలిపోతా. నేను మాన్‌స్టర్స్‌తో ఫైట్ చేస్తా అండ్ నా కైండ్‌నెస్ అండ్ లవ్‌తో మిమ్మల్ని మీకు రీపే చేస్తా. ఎవరైతే ఉన్నారో నాతో పాటు ఇప్పటిదాకా. ఈ ఎవాల్యుయేషన్ రిజల్ట్స్ పక్కన పెట్టేస్తే నేను లీ మిన్ సంగ్. నేను సిటిజన్స్‌ని కాపాడటమే నా పని. ఒక హంటర్ యొక్క నిజమైన లక్షణం కాబట్టి. అందరూ గూడా పుచుక్ పుచుక్కని కెమెరాలతో ఫోటోలు తీస్తారనమాట. ఇక 'లీ మిన్ సింగ్' గాడుండి ఇలా అనుకుంటాడు. అది నా వైపే చూపించండి కెమెరాలు. నేనే కాబోయే నంబర్ 1 స్టార్‌ని త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. యాహ్! ఆఫ్‌కోర్స్ ఇదొక అబద్ధం. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఏ ర్యాంక్ వచ్చేసింది. జస్ట్ 2 ఇయర్స్ మాత్రమే. నేను హ్యూజ్ మనీ రావటానికి ఒక ప్లాన్ అయితే వేస్తున్నా. అదేంటంటే 2 ఏళ్ళు హంటర్‌గా ఉంటా. రీపర్ స్కిల్‌లో పబ్లిక్ రియాక్షన్స్ కోసం. ఇదే మంచి ఆప్షన్. నా మీద జనాలకి ఏ చెడు ఒపీనియన్ రాదు. మంచోడిననే అనుకుంటారు. ఒకవేళ చెడ్డ రూమర్స్ వచ్చినా నేను వాటిని తుడిపేస్తా. నా మంచితనం అది ఏదోకటి చెప్పేసి కవర్ చేసి. ఇది నాకు ఇంకో రకంగా కూడా ఉపయోగపడుద్ది. నా మీదొచ్చిన వియర్డ్ రూమర్స్ అనేవి నేను ఇట్లా ఏదోకటి చేసేసి కైండ్‌నెస్, లవ్ అని ఏదోకటి చెప్పేసి వాటినైతే తుడిపేస్తా. నేను బ్రతికున్నంత వరకు ఈ సిటిజన్స్‌ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటా. అండ్ ఇక్కడే ఉన్నాడు గదా! రీపర్స్ గిల్డ్ మాస్టర్ లిన్ టాక్ క్యూ. ఎవరు? తనే నా విజన్ షేర్ చేసుకుంది. ఇంకప్పుడే ఆ న్యూస్ రిపోర్టర్స్‌లో ఉన్న ఒకడికి, "ఏంటి? వేరే వాడికి ఆల్రెడీ ఎస్ ర్యాంక్ వచ్చేసిందా? అది నువ్వు నాకిప్పుడు చెప్తున్నావేంటి? 10థ్ ఎస్ ర్యాంక్ అనౌన్స్ అయిపోయిందా? తిను సౌత్ కొరియా యొక్క 10థ్ ఎస్ ర్యాంక్ అంటరా?" అని చెప్పి అందరూ గూడా పరిగెడతారనమాట అటు పక్కి. ఈ లీ మిన్ సింగ్ గాడికేమో ఏం అర్థం కాదు. ఇంకా ఆ తర్వాత ఊజించోళ్ళ దగ్గరికొచ్చి పుచ్చుక్ పుచ్చుక్ అని కెమెరాలు కొడతారనమాట. వాళ్ళకర్థం అవుద్ది. ఎస్ ర్యాంక్ అంటారు. ఆల్రెడీ మీరు చెప్పేసారు. అయినా సరే మాకు రీఎవాల్యుయేషన్ అని చెప్పి వెయిట్ చేయిచ్చారు. మాకిప్పుడు ఎస్ ర్యాంక్ హంటర్‌తో ఇంటర్వ్యూ కావాలి. తనని బయటికి రమ్మని లేదా మమ్మల్ని లోపలికెళ్ళనివ్వండి అని చెప్పి ఓ తెగ గోల చేస్తా ఉంటారు. ఈ లీవిన్ సంగాడికి ఏమవుద్దో తెలీదు. సడెన్‌గా కింద కూర్చొని ఏంటి ఎస్ ర్యాంక్ హంటరా? ఆల్రెడీ ఒక న్యూ ఎస్ ర్యాంక్ హంటర్ వచ్చేసాడా? రిపోర్టర్ లిమ్ అని పిలిస్తే వాడేమో నేను కొంచెం బిజీగా ఉన్నా. నేను నీతో తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎళ్ళిపోతాడు. "రేయ్! ఏం చేస్తున్నావురా? నువ్వు హెడ్‌లైట్స్ మార్చురా ఇదంతా దేనికిరా నువ్వు ఉంటుంది? అసలు నువ్వు మార్చు ఫస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్ వేరే వాడంట." లీమింగ్ సింగ్ ఏమో వాట్ ఈస్ దిస్ అని చెప్పి అంటా ఉంటాడు. ఆ నెక్స్ట్ ప్యానెల్‌లో చూసుకుంటే మనకి జిన్‌వూ అయితే వచ్చుంటాడు. కెమెరాలేమో పుచ్చుక్ పుచ్చుక్ అని అంటా ఉంటాయి. జిన్‌వూ షాక్ అవుతాడు. ఏంట్రా లైవ్‌లో ఉన్నానా అని. ఏంటి జిన్‌వూ లైవ్‌లో ఉన్నాడని చెప్పి మైనింగ్ టీమ్ లీడర్స్ వాళ్ళు అందరూ చూస్తారు. ఎనకాల నుంచి ఒకడొచ్చి క్రైమ్ ఏం చేశాడు ఆడు? నన్నొచ్చి చూడని ఏ చెత్త పని చేశాడు ఆడు? ఏంటి? తను ఎస్ ర్యాంక్ హంటర్ అయ్యాడా కొరియాకి అనంగానే ఈడు భయపడిపోతాడనమాట. ఇక ఆ తర్వాత అందరూ గూడా జూస్తారు జిన్‌హూ ఎస్ ర్యాంక్ అవ్వటం. ఇక జిన్‌హూకి చెప్తాడనమాట ఇలా వాళ్ళ ఫాదర్. "నువ్వు సన్ జిన్‌వూని రిక్రూట్ చేయగలవా?" జిన్‌హూ ఉండి "సారీ ఫాదర్. నేను తన మీద గెలవలేకపోయా." సంగ్ జిన్‌వూ తన యొక్క ఓన్ గిల్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ నాకు ఆఫర్ కూడా చేశాడు వైస్ మాస్టర్ కింద. సరే. నీకసలు విషయం తెలుసా నేను యోజిన్ గిల్డ్‌ని ఎందుకు స్థాపించానో? మనీ కోసం అనుకుంటా. ఒకవేళ మనీ కోసం అయితే నా దగ్గర బోలెడంత మనీ ఉంది. అసలు నువ్వు కొద్దిగా అన్నా ఆలోచించావా? నేనసలు ఇంత మేజర్ గిల్డ్‌ని పెట్టేసి ట్రబుల్‌కొచ్చి ఇదంతా ఎందుకు రచ్చు గొడవ? పైగా నేనెందుకు పెట్టానో తెలుసా అంటే, ఎందుకు అంటాడు. మనల్ని కాపాడుకోవటానికి. అక్కడ చాలా కేసెసే ఉన్నాయి. హంటర్ ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకొని అండ్ పవర్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో సమానంగా ఎంటైర్ నేషనల్ వరకు ఉన్నారు. అండ్ కొంతమంది పిలుస్తారు గూడా ఇలా. ఏమని పిలుస్తారంటే వరల్డ్స్ అల్టిమేట్ హంటర్స్. మిగతా ర్యాంక్స్‌ని గూడా వాళ్ళు సర్పాస్ చేసేస్తారు. ఎస్ ర్యాంక్ హంటర్స్ ఆర్ ఎల్స్ ఏ ర్యాంక్ హంటర్స్ ఎవరైనా సరే. నేషనల్ లెవెల్ హంటర్స్ అంటారు వాళ్ళని. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో చూసుకుంటే కొన్ని కొన్ని నేషన్స్ అనేవి హంటర్స్‌ని కింగ్‌లాగా చూస్తుంది. ఎంత కాలం మనల్ని ప్రొటెక్ట్ చేయగలదని నువ్వనుకుంటున్నావు? లా అండ్ అథారిటీ మనల్ని ప్రొటెక్ట్ చేయగలదా? నాకు కేవలం ట్రస్ట్ వర్తీ హంటర్స్ మాత్రమే కావాలి. ఇప్పుడే వచ్చి అప్పుడే పోయే హంటర్స్ నాకొద్దు. అండ్ మనీ వద్దు. ఎదుటి వాళ్ళ పర్సనల్ కనెక్షన్స్ కూడా నాకు అనవసరం లేదు. బట్ చూస్తూ ఉంటే నువ్వు అలాంటి వ్యక్తిని ఫౌండ్ చేసినట్టున్నావు.
అండ్ యాహ్! నువ్వు పాస్ అయ్యావు. నేను యూజిన్ గిల్‌ని నీకొదిలేస్తన్నా. యూజిన్ గిల్‌ని డెవలప్ చెయ్యి. అండ్ వాళ్ళందరితో మంచిగా స్నేహంగా ఉండు. అండ్ ట్రస్ట్ వర్తీ హంటర్స్‌ని మాత్రమే ఎంచుకో. అండ్ నువ్వు తొందరలో వెల్త్ కన్నా వాల్యుబుల్ అవుతావు. జిన్‌వూ థాంక్ యూ ఫాదర్. బట్ నేనది చేయలేను. ఆ! ఏంటి? నేను జిన్‌వూ క్రియేట్ చేయబోతున్న గిల్డ్‌లో జాయిన్ అవుతా అంటాడనమాట. ఇక ఈ రిపోర్టర్స్ ఏమో అసలు క్వెషన్స్ మీద అడుగుతానే ఉంటారు. మన జిన్‌వూని వదిలిపెట్టరు. ఇంకప్పుడే బీనియోకు వచ్చి, "జిన్‌వూ నేను మిమ్మల్ని వీళ్ళ నుంచి తప్పిస్తాను. సో, మీరెళ్ళిపోవచ్చు. కాబట్టి నన్ను ఫాలో అవ్వండి" అని చెప్తాడు. కానీ మన బీనియోకు పట్టుకునేలోగా మన జిన్‌వూ మాయమైపోయి ఎనకాలకైతే వస్తాడనమాట రిపోర్టర్స్ వెనక. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇక చాయ్ జాంగ్ నుండి ఏంటి మేజ్ క్లాస్ హంటర్‌కి ఆ కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఉందా? బీన్‌యాకు గాడేమో షాక్ అయిపోతాడు. చాయ్ జాంగ్ నుండి డౌటొచ్చి మిస్టర్ బీగనైతే చూస్తాడు. ఇక బీన్‌యాకు షాక్ అయ్యి ఇలా అంటాడు. వాడు చాలా ఫాస్ట్‌గా ఉన్నాడు. నా ఐస్ కూడా వాడిని ఫాలో చేయలేకపోయినాయి. నాకు ఆల్రెడీ తెలుసు తను చాలా స్ట్రాంగ్ అని. బట్ అది ప్రాబ్లమ్ కాదు ప్రస్తుతానికి. వాడి మూవ్‌మెంటే. పైగా మ్యాజికల్ ఎనర్జీ ఎవాల్యుయేషన్ రూమ్ నుంచి వచ్చింది కాబట్టి తను నాకంటే చాలా స్ట్రాంగ్ ఇదివరకు కలిసినప్పుడు కంటే. ఇప్పుడు ఉన్న సన్ జిన్‌వూ స్ట్రాంగ్ మనకన్నా కూడా. మనం తన ముందు ఒక యాంట్స్‌లా కూడా అయ్యుండొచ్చు. తన డబుల్ రీఅవేకెనింగ్ అనేది చాలా కాలం కిందట ఏమి అయ్యుండదు. రీసెంట్‌గానే అయ్యుంటుంది. తనంత స్ట్రాంగ్‌గా అయ్యాడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదు. నో. అది డబుల్ అవేకెనింగ్ అయ్యుండదు. కానీ ఒక హంటర్ కంటిన్యూయస్‌గా గ్రో అవ్వగలడా? అండ్ దాంతోని చాప్టర్ 78 అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 79లో మన హాంగ్ డాంగ్‌జూ అయితే చూస్తా ఉంటాడనమాట జిన్‌వూని. వాడింకా బతికే ఉన్నాడా? అయిపోతాడాడు నేను లేవంగానే చంపేస్తాను ఆళ్ళందరిని అని చెప్పి అంటాడు. ఇంకా తర్వాత జిన్‌వూ ఆ ఆర్బ్‌ని అమ్మటానికైతే వస్తాడు. నేను అప్రైజింగ్ చేస్తున్న ఆర్టిఫాక్ట్స్‌ని కొంతకాలం కిందట. బట్ ఇది నా ఫస్ట్ టైము రెడ్ డైడ్ ఆర్బ్‌ని చూడటం. ఇది 100% మ్యాజిక్‌ని యాంప్లిఫై చేయగలదా? ఎంతో ఫేమస్ అయిన ఆర్టిఫాక్ట్ మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్ వాళ్ళు కేవలం ఆర్బ్స్‌ని తీసుకుంటే 50% మాత్రమే పెంచగలరు మ్యాజిక్‌ని. వాళ్ళ హార్ట్‌ని అండ్ సౌల్‌ని పవర్ చేసినప్పుడు. ఇంక తర్వాత వాడు ఇలా అడుగుతాడు. "నువ్వెక్కడి నుంచి పర్చేజ్ చేసావు" అంటే, "నాకిది డంజన్‌లో దొరికింది" అంటాడు జిన్‌వూ. "ఏంటి డంజన్‌లో దొరికిందా? నువ్వు ఇలాంటి డంజన్‌లో ఎలా ఫౌండ్ చేసావు?" ఇక జిన్‌వూ ఉండి, "ఆక్షన్‌లో ఏమన్నా పెట్టగలరా?" అంటే వీడికి అర్థమవుద్ది బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలని. సో, జిన్‌వూకైతే బెస్ట్ ప్రైజే ఇవ్వాలనుకుంటాడు. ఇంక జిన్‌వూ ఉండి ఇలా అనుకుంటాడు మనసులో, "నేను ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా డీమన్ క్యాస్ట్‌ని క్లియర్ చేసి, హోలీ వాటర్ ఆఫ్ లైఫ్‌ని అయితే తీసుకోవాలి. నాకు కొన్ని ఆర్టిఫాక్ట్స్ కావాలి డీమన్ క్యాస్టిల్‌లో ప్రొటెక్ట్ చేసుకోటానికి. హీట్ వేవ్స్ ఉంటాయి గదా! పాసిబుల్ ఉందా ఏమన్నా ఆర్టిఫాక్ట్స్‌ని ఫైర్ రెసిస్టెన్స్ ఉండటం? ఫైర్ రెసిస్టెన్స్? ఆహ్, డిఫికల్టా ఏదన్నా అలాంటిది అబ్టైన్ చేసుకోవటం? అదేం లేదు. యాక్చువల్లీ ఆపోజిట్‌లో ఉంది. ఓహ్! అవునా? నాకు ఆన్‌లైన్‌లో ఎక్కడా కనిపించలేదే. ఆర్టిఫాక్ట్స్ అనేవి ఎలిమెంటల్ రెసిస్టెన్స్. సో, వాటిని ఎక్స్‌పెన్సివ్‌కి అమ్మాలి గాబట్టి మేము వాటిని ఆన్‌లైన్‌లో పెట్టం. ఏదైతే నువ్వు ఈజీగా అబ్టైన్ చేసేసావుగా. డిఫరెంట్ మ్యాజిక్ టైప్స్ చూసుకుంటే ఫైర్ మోస్ట్ కామన్‌ది. వెల్ చాయ్ జాంగిన్ అండ్ సాంగ్ జియోల్ వాళ్ళిద్దరూ మ్యాజిక్ కాస్టర్సే. పైగా నా దగ్గర ఉన్న టస్క్ కూడా మ్యాజిక్ కాస్టరే. సార్ నన్ను ఫాలో అవ్వండి సార్ అని చెప్పి లోపలికైతే తీసుకెళ్తారు. జిన్‌వూ చూసి ఆలోచిస్తా ఉంటే మనోడుండి "ఏమన్నా నచ్చిందా సార్ మీకు" అంటాడు. ఇక జిన్‌వూ ఉండి ఇలా అడుగుతాడు. "ఇది సేఫేనా? ఇంత ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్స్‌ని గ్లాస్ లోపల మాత్రమే పెట్టారు. నాకేం అంతగా కనిపించట్లేదు స్పెషల్ సెక్యూరిటీ డివైస్ ఉన్నట్టు. ఈ గ్లాస్‌లు ఏవైతే ఉన్నాయో మేము మ్యాజిక్‌తో రీఇన్ఫోర్స్‌డ్ చేశాం. అసలు ప్రాబ్లమే రాదు. ఒక ఏ ర్యాంక్ వచ్చి హిట్ చేసినా సరే వాటికేమీ కావు." ఏంటి ఒక ఏ ర్యాంక్ వచ్చి కొట్టినా కూడానా? కావాలంటే మీరు కొట్టి చూడండి. నా మాట మీద నమ్మకం లేకపోతే ఒక్కసారి ట్రై ఇవ్వండి. మీరు గనక సక్సెస్ అయితే ఈ గ్లాస్‌ని బ్రేక్ చేయడంలో మీరు మీ ఆర్టిఫాక్ట్స్‌ని దాచేసుకోవచ్చు లోపలే. నేను కొంచెం మ్యాజిక్ ఎనర్జీనైతే సెన్స్ చేయగలను. బట్ ఇంత స్టర్డీగా ఉంటుందా అని చెప్పి జిన్ను అయితే అనుకుంటాడు. అనుకోని తన పవర్ యూజ్ చేసి కొట్టబోతంటే, సార్ ఆగండి సార్. నేనేదో ఊరికే అన్నా సార్. నువ్వు నిజంగానే కొడతారేంటి సార్ మీరు? ఇప్పుడు మీరు దీన్ని కొడితే సెక్యూరిటీ అలర్ట్ ఎళ్ళిపోయి అందరూ వచ్చేస్తారు సార్. ఇక వాడుండి మనసులో ఇలా అనుకుంటాడు. వీడు నిజంగానే మేజ్ క్లాస్ అంటరా? వీడి స్పిరిట్ ఏంట్రా నాయనా ఇంత బ్రేజన్‌గా ఉంది. డ్రాగర్స్ ఏమన్నా ఉన్నాయా నేను చెక్ చేయడానికి? ఉన్నాయి. ఇంక అప్పుడే ఎనకాల నుంచి ఒకడొచ్చి, హలో నేనే ఇప్పుడు ప్రస్తుతానికి చార్జ్‌లో ఉంది. వెపన్స్ ఏమన్నా అమ్మాలనుకుంటే నేనే. కాబట్టి సార్ మీరు రండి సార్. ఇక వాడేమో చూసి షాక్ అవుతాడు. ఇదెప్పుడు జరిగిందని? నాకు చెప్పకండ్రా అయ్యా. వాడు టచ్ చేయకుండా ఆ మ్యాజిక్ ప్రెజెన్స్‌తోనే దాన్ని బ్రేక్ చేశాడని.
ఎంతిది? అంటే 30,000,000 అంటాడు. ఈ డ్రాగర్ అనేది చాలా చెత్తగుంది. కైట్స్ కిల్లర్ కన్నా గూడా. పైగా దీనికి ఎక్స్‌పెన్సివా? ఇది కొంచెం సిమిలర్‌గా ఉంది. బట్ 'రకాసాస్ ఫాంగ్' అయితే చాలా బావుంటుంది. అని తన దగ్గరున్న డ్రాగర్ అయితే ఇచ్చి ఇది ఎంత కాస్ట్ పడుద్ది అనైతే అడుగుతాడు. నేను సజెస్ట్ చేయగలను క్రాఫ్ట్ మ్యాన్‌షిప్ ఇక్కడైతే కొంచెం డీటెయిల్స్ ఏవో ఏసాడని జెప్పంటే, 'జిన్‌వు అది స్టోర్ నుంచి రాయ్యా' అంటాడు. నేను 100,000,000కి పోద్దని అనుకుంటున్నా అంటే జిన్‌వు షాక్ అవుతాడు. అది నేను 2.8 పెట్టి కొన్నారా? పైగా అది స్టోర్‌లో. స్టోర్‌లోంచి కొంటే ఇంత తక్కువకు పోద్దా? కిమ్ సాంగ్ స్టీల్ బేడ్ అయితే 10 అటాక్స్‌తో పోల్చుకుంటే 3,000,000 వోన్‌కైతే ఎళ్ళుద్ది. అండ్ ఎప్పుడు యూజ్ చేసే ఎక్విప్‌మెంట్ అయితే జినువు దగ్గర ఎప్పుడు యేసుకుంటూనే ఉంటాడు. అది చూసుకుంటే మిలియన్స్ ఆఫ్ వర్త్ వన్ అయితే ఉంటుంది. ఒకవేళ నేను స్టోర్‌లోంచి కొన్న ఎక్విప్‌మెంట్‌ని సెల్ చేద్దాం అనుకున్నా కూడా, నేను ఆర్బోని అమ్మాల్సిన పని వచ్చుండేదేమీ కాదేమో. ఆర్ ఎల్స్ వచ్చే సిట్యుయేషనే రావచ్చు. ఎందుకంటే రేట్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతున్నాయి గదా! ఇక బేనియోకు అనుకుంటా ఉంటాడు. అది పాసిబులా? ఒక హంటరు ఇప్పటికప్పుడు గ్రో అవుతూనే ఉండటం. నేను బీస్ట్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు నా కళ్ళతోని నేను వేరే వాళ్ళని యాక్టివేట్ చేయొచ్చు. వాళ్ళు ఏ అబిలిటీస్ వాడుతున్నారు, ఎట్నుంచొస్తున్నారు అని. సంగ్ జిన్‌వు నాకంటే వీకు రెడ్ గేట్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు. బట్ నౌ నేనొక వెర్రి వెధవని. ఎందుకంటే తన దగ్గరున్న ఎబిలిటీతో తన ఓన్ గిల్డ్‌ని క్రియేట్ చేసేయొచ్చు. పైగా ఇన్‌స్టంట్ ఎవరైనా జాయిన్ అయిపోతారు తన గిల్డ్‌లో. అసలు నేషనల్ గిల్డ్స్ గూడా ఏమన్నా పనికొస్తాయా తనకి? ఒకవేళ తను గ్రో అవుతూనే ఉంటే, ఎలా అయినా సరే తను ఎండ్‌కి చాలా బెస్ట్ హంటర్ అయితే అవుతాడు. మేమిద్దరం 'చాయ్ జంగిన్' అండ్ 'బీయింగ్ అంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి వేస్ట్ చేశాం. ఇంకా ఆ తర్వాత జిన్‌వు ఇంటికైతే కొంతమంది రిపోర్టర్స్ వచ్చి జిన్‌వు ఎక్కడ పిలవండి, పిలవండి అని చెప్పి పిలుస్తా ఉంటారనమాట. ఇంక అప్పుడే జీనా వచ్చి కొద్దిగా చూద్దాం అనుకుంటే, "ఏయ్! అక్కడ ఎవరో ఉన్నారు" అని చెప్తే మన జీనా కిందకి పడిపోద్ది మళ్ళా. ఇంకప్పుడు జినుగు వచ్చి, "ఏంటి వాళ్ళు సీన్ చేస్తున్నారు నేను వెళ్ళిపోమని చెప్పనా? వద్దు నువ్వెళ్ళకు. జనాలిప్పుడు నువ్వు మంచోడివి, మంచోడివి అంటున్నారు. ఇప్పుడు గనుక వద్దు అంటే వాళ్ళు నిన్ను ఖచ్చితంగా బ్యాడ్ పర్సన్ కింద చూస్తారన్నయ్య." ఏంటి భయపడటమా? భయపడితే నాకేమొస్తుంది? నాకు ఓకే. ఎటు వాళ్ళని మర్చిపోతావు కాసేపటి తర్వాత. అనంగానే డోర్ అయితే మోగుద్ది. ఈ టైంలో డోర్ ఎవర్రా మోగేది? నీ మూతి పలగొడతా వస్తాను ఆగురా అంటే ఎనకాల నుంచి జీనా వద్దు ఆగు అంటుంది. మన జినుగు ఏమో ఓపెన్ చేసేస్తాడు. అక్కడేమో జీను ఏడుస్తా ఉంటాడు. ఏమైందిరా అంటే, మా ఫాదర్ కిక్ ఔట్ చేశాడు నన్ను కాలుతో అంటే, మన జినువు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ పెట్టేసి, "నువ్వు తన నుంచి దూరంగా వెళ్లి బతకచ్చు కదా!" "అది మా ఫాదర్ మీదున్న ఇల్లు జిన్ను" అని ఏడుస్తా ఉంటాడు. జిన్వు అందుకే నేను హోప్ పెట్టుకున్నాను. నేనిక్కడ కొన్ని రోజులు ఉండొచ్చా అంటే డోరేసేస్తాడనమాట. ఇంక జినో వచ్చి ఎవరు అంటే, "నాకెవరో తెలీదు" అంటాడు. ఈడేమో డోర్ కొడతా ఉంటాడు. ఇంక జినా మదరొచ్చి నువ్వు కాస్త హార్ష్‌గా లేవు మన జిన్‌హుతో. వాడికి డిజర్వ్‌లే. నువ్వు ఏం కంగారు పడకు. ఒకవేళ తను నిజంగానే ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటే వాడి ఓన్ గిల్డ్ చేసుకొని వాడి స్ట్రెంగ్త్‌ని అయితే డెవలప్ చేసుకోవాలి. కానీ జిన్‌హుని ఫాలో అవ్వటం ఏంటి? ఎంత స్ట్రేంజ్‌గా ఉంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఫేస్ సడెన్‌గా నాకు రెండింతల్లా కనబడుతుంది. ఆ! ఏమైంది? ఏమైంది? అనైతే జిన్‌హు ఫాదర్ అయితే పడిపోతారనమాట. అంతటితోని ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ కొద్దిగా లాంగ్ వచ్చింది వీడియో. యాక్చువల్‌గా ఇంత లాంగ్ వచ్చిద్దని నేను అనుకోలేదు. అండ్ కొన్ని కాన్వర్జేషన్స్ స్కిప్ చేశాను. అది ఉంటే గాని ఇంకా లాంగ్ వచ్చేది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.